అయిపోయింది. నేను మీ పొద్దున్ని మీరు చూస్తున్నారు. తెక్కులాదికుతాను చూస్తాను. మీరు పొద్దుతాను చూస్తారా? ఈరోజు నేను తెక్కు నూతి తెప్పుతానే. నాని అన్న ఏదైనా చూస్తున్నారా? నాని దాడానికి ఇంకా లేట్ అయిందా? అందుకని తెక్కు నూతు ఈరోజు నేను తెప్పేస్తాను అనమాట. మరి తెక్కు నూతి తెప్పుతో ఎంతో తెలుసా మీకు? ఎంత అనుకుంటున్నారు? 976 ఎపిసోడ్ ఇది. 976 77 ఏమో నాకు తెలియదు, కానీ 900 దగ్గర ఆగిపోయాడు. 1000 ఎపిసోడ్కి ఇంకా వెళ్ళలేదు. ఈరోజు తెక్కునూతి ఏంటో తెలుసా? పత్తునూతు ఇంతలు నుంచి. ఇంతలు అంటే మరి ఇంతలో ఉండేది కాదు, ఇంతలు తిప్పు తెత్తు తయారు చేస్తుందా ఆ ఇంతలు అనమాట. ఆ ఇంతలు ఇప్పుడు క్వాల్కామ్ తిప్పు తెత్తులు తయారు చేద్దాం అనుకుంటుందంట. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో వస్తే శాంసంగ్, TSMC వీళ్ళు తిప్పు తెత్తులు తయారు చేస్తారు కదా, వాళ్ళకన్నా వెనకబడిపోయింది తిప్పు తెత్తులు తయారు చేయడంలో. అందుకని చెప్పేసి ఇప్పుడు 2025 కల్లా బాగుంది తిప్పు తెత్తులు తయారు చేసేసి అప్పుడు శాంసంగ్ని ఆ తర్వాత TSMCని వీళ్ళిద్దరిని కొట్టేద్దాం అని చెప్పి చూస్తుంది అనమాట ఇప్పుడు ఇంతలు. అందుకని చెప్పేసి క్వాల్కామ్తో పార్ట్నర్ తిప్పి కలిసేసిందంట. మరి చూద్దాం అది ఎప్పటి నుంచి తీసుకొస్తుందో. ఏంట్రా ఏం చేస్తున్నావు? బూతులు తిడుతున్నావు ఏంట్రా? బూతులు కాదు, నేను తిప్పు తెత్తా అంటున్నాను. నేను అంటే తిప్పు తెత్తా సర్లే కానీ ఏం చేస్తున్నావు? అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? తెక్కు నూతి తెప్పుతున్నా అంతే. నువ్వు రావటానికి లేట్ అవుతుందని చెప్పి తెక్కు నూతి తెప్పుతున్నా. నేను నీకు చెప్పాను రా, నాకు రావడం లేట్ అయింది, నువ్వు టెక్ న్యూస్ చేయని చెప్పి నేను నీకు చెప్పానా? లేకడ అంతే. ఎప్పుడు తూతినా నన్ను తొక్కేద్దామని తోస్తావు నువ్వు. అంటూ నేను తెక్కు నూతి తెప్పకూడదా? నన్ను తొక్కేద్దామని తోస్తావు నువ్వు. ఎప్పుడు తూతినా సరే నేను వెళ్ళిపోతున్నాను. సర్లే మూసుకొని బయట ఉండు. టెక్ న్యూస్ అయిపోయాక లాస్ట్లో పిలుస్తాలే. నాకు తెలుసు నువ్వు నన్ను తొత్తడానికే పిలుస్తావు. దేనికో పిలుస్తాను రా, నువ్వు వెళ్ళు బయట ఉండు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఏటిది? మాకేటిది అంటున్నాను. ఇప్పుడే ఆ బొడ్డోడు ఇంట్రడక్షన్ ఇచ్చాడు కదా, మళ్ళీ నీది అవసరమా? న్యూస్ చెప్పా. సర్లే టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ డేటా రీస్టోర్ టూల్ని వీళ్ళు లాస్ట్ వీక్ అయితే లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ మనం డేటా ఏదైతే ఉంటుందో దీన్ని రీస్టోర్ చేసుకోవడం కోసం గూగుల్ తీసుకొచ్చిందనమాట. సో ఇందులోనే ఇప్పుడు వచ్చేసరికి మనకి వాట్సాప్ డేటాని iOS నుంచి ఆండ్రాయిడ్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ ని త్వరలో తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ రాబోయే అప్డేట్ లో మనకి ఈ ఫీచర్ అయితే చూడడానికి ఉంటుందట. మామూలుగా చూస్తే మనం iOS డివైస్ యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆండ్రాయిడ్ డివైస్కి వెళ్ళాలంటే మేజర్ మన పెద్ద ప్రాబ్లం ఏమో ఉంది అంటే ఇది వాట్సాప్ డేటా అనమాట. వాట్సాప్ చాట్ హిస్టరీ కానీ అంటే కాన్వర్జేషన్ ఇవన్నిటిని మనం ఆండ్రాయిడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇందులో మనకి రెండు ప్లాన్స్ అయితే ఇప్పుడు వరకు ఉన్నాయి. ఒకటి VIP ప్లాన్, దీని ప్రైస్ వచ్చేసరికి $399 ఉంది. ఇంకోటి వచ్చేసరికి ప్రీమియం ప్లాన్ అనమాట. సో ఈ ప్లాన్ ప్రైస్ చూసుకుంటే $1499 అయితే ఉండేది కదా. ఇప్పుడు ఇందులో మరో 2 ప్లాన్స్ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే యాడ్ చేసింది. ఈ 2 ప్లాన్స్ వచ్చేసరికి ఒకటి మొబైల్ ప్లాన్, సింగిల్ డివైస్కి ఇది కనెక్ట్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. $499 ఈ ప్లాన్ ప్రైస్ అయితే ఉంటుంది. 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మరొకటి వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ సూపర్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఇది $899, 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 2 డివైసెస్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ 2 ప్లాన్స్ మీకు HD సపోర్ట్తోనే వస్తాయి. అంటే 4K రెజల్యూషన్ అయితే వీళ్ళు అందించట్లేదు, HD రెజల్యూషన్ అందిస్తున్నారు. మీకు 4K రెజల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం ప్రీమియం ప్లాన్ అయితే తీసుకోవాలని చెప్పి తెలుస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ కొత్త ప్లాన్స్ అమల్లోకి అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ బుక్ మన ఇండియాలోకి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీటిని వచ్చేసరికి ఆల్రెడీ 2019లో చైనాలో రెడ్మీ బుక్ని అయితే షామీ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత మన ఇండియాలోకి తీసుకొస్తారనుకున్నా, బట్ వచ్చేసరికి ఇక్కడ మనకి MI నోట్బుక్స్ని అయితే తీసుకొచ్చారు. MI నోట్బుక్స్కి రెడ్మీ బుక్స్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్రైజ్ అనమాట. సో ప్రైజెస్లో వేరియేషన్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఇప్పుడు రెడ్మీ బుక్స్ని మనకి ఆగస్టు 3వ తారీఖున మన ఇండియాలో షామీ అయితే లాంచ్ చేయబోతుంది. రీసెంట్గానే వీళ్ళు రెడ్మీ బుక్ 14 and 15 అని చెప్పేసి 2 చైనాలో లాంచ్ చేశారు. వాటిని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ కూడా అయితే వస్తుంది. సో చూడాలి మరి ఎంత ప్రైస్లో మనకి ఈ రెడ్మీ బుక్స్ అందుబాటులోకి రాబోతున్నాయో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఒడిసీ నియో G9 కర్వ్డ్ గేమింగ్ మానిటర్ని ఈరోజు లాంచ్ అయితే చేసిందనమాట. ఇదే వరల్డ్లో మొట్టమొదటి మినీ LED గేమింగ్ మానిటర్ అని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మినీ LEDస్తో ఏ మానిటర్ అయితే రాలేదు, ఇదే మొదటిది. సో మరి ఫస్ట్ టైం వరల్డ్లో తీసుకొచ్చారు కాబట్టి ప్రైస్ కూడా మరి ఆ రేంజ్లోనే ఉండాలి కదా. సో దీని ప్రైస్ చూస్తే $1,86,300 వరకు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT 5G అలాగే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్, ఈ 2 మొబైల్స్ని వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఈ మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇప్పుడు తెలుస్తుంది అనమాట.
మాధవ్ సేతు ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశాడు. ఈ పోస్ట్లో వచ్చేసరికి నెక్స్ట్ మీకు ఏ మొబైల్ కావాలని చెప్పేసి ఫ్యాన్స్ని అడిగినట్టుగా అయితే తెలిసింది. సో ఇక్కడ మొత్తం మనకి 3 మొబైల్స్ అయితే దర్శనమిస్తున్నాయి. రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఇంకోటిసరికి రియల్మీ జీటీ నియోని మన ఇండియాలో వచ్చేసరికి రియల్మీ X7 మ్యాక్స్ పేరు మీద అయితే ఆల్రెడీ లాంచ్ చేసేసారు. ఇంకా 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 2 మొబైల్స్లో ఏ మొబైల్ ఇండియాలోకి రాబోతుందో చూడాల్సి ఉంటుంది. మేబీ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఈ 2 మొబైల్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే డేట్ అటు ఇటుగా అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K40 గేమ్ ఎడిషన్ మొబైల్ మన ఇండియాలో చూస్తే పోకో F3 జీటీ పేరు మీద లాంచ్ చేశారు కదా. సో ఇప్పుడు చైనాలో చూస్తే ఈ రెడ్మీ K40 గేమ్ ఎడిషన్లో ఇన్వర్స్ స్కేల్ కలర్ ఆప్షన్ అయితే అక్కడ లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో పాటు వీళ్ళు వచ్చేసరికి రెడ్మీ K50 నెక్స్ట్ జనరేషన్ K సిరీస్ మొబైల్స్ అనమాట. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ చేస్తూ వీళ్ళు వేబు అకౌంట్లో ఒక పోస్ట్ను కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీని ప్రకారం ఇందులో స్నాప్డ్రాగన్ 895 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందంట. 2K రెజల్యూషన్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈసారి తీసుకురాబోయే ఈ మొబైల్స్ కూడా 3 మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి. K50 ప్లస్ K50 Pro ప్లస్ అనే పేరు మీద అయితే 3 మొబైల్స్ రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా ఈ రోజు కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. ఇందులో 4 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటి ప్రైజెస్ చూస్తే 2400 కా నుంచి 7400 వరకు ప్రైజెస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 4 మోడల్స్లో అయితే ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేసింది. మన ఇండియాలో కాదు యూఎస్లో అయితే లాంచ్ చేసింది. ఇంకా 3 మొబైల్ ఫోన్స్ని కూడా అయితే లాంచ్ చేసింది. ఇందులో చూసుకుంటే ఒకటి XR20 అని చెప్పి రగ్గడ్ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇంకోటి వచ్చేసరికి నోకియా C30, మరొకటి 6310 అని చెప్పి ఫ్యూచర్ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి రగ్గడ్ మొబైల్ కనుక చూస్తే ఇందులో స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ ఉంటుంది. 5G సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇది ఒకసారికి మిలిటరీ సర్టిఫైడ్ మొబైల్ అనమాట. సో రగ్గడ్ మొబైల్స్ అంటే తెలిసిందే కదా, ఇంత లావు ఉండి మనకి చాలా దిట్టంగా అయితే కనిపిస్తాయి. బట్ ఒకసారికి వీళ్ళు తీసుకొచ్చిన ఈ మొబైల్ కొంచెం స్లిమ్గాను నైస్గానే అయితే కనిపిస్తుంది. ప్రైస్ చూస్తే మాత్రం 41,000 వరకు వీళ్ళు పెట్టినట్టుగా తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ ఉన్నది. సో రగ్గడ్ మొబైల్స్ అంటే ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. మరి కాకపోతే దాని తగ్గట్టుగా వీళ్ళు స్పెసిఫికేషన్స్ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకో రగ్గడ్ మొబైల్స్కి స్పెసిఫికేషన్స్ బెటర్గా ఎవరో ఏ కంపెనీలు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 14.7.1, iPadOS 14.7.1, అలాగే macOS Big Sur 11.5.1ని అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు క్రిటికల్ బగ్ ఫిక్సింగ్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. మీరు ఎవరైనా iOS డివైసెస్ అలాగే మ్యాక్బుక్ డివైసెస్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే iPhone 14 సిరీస్ ఏవైతే మొబైల్స్ ఉన్నాయంటే ఈ ఇయర్ కాదు, ఇయర్ మనకి iPhone 13 అయితే వస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే iPhone 14లో మనకి టైటానియం బాడీని చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. చుట్టూ ఉన్న చాయిసెస్కి అలాగే ఇంటర్నల్ ఫ్రేమ్కి మొత్తంకి వీళ్ళు టైటానియంని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇప్పుడు వరకు వీళ్ళు స్టైన్లెస్ స్టీల్తో అయితే తీసుకొస్తున్నారు. దాంతో కంపేర్ చేసి చూసినట్టయితే ఫ్రేమ్ 3 టైమ్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే భావిస్తున్నారు. సో యాపిల్కి ఏం కొత్త ఏం కాదు, ఆల్రెడీ యాపిల్ వాచ్లోను అలాగే యాపిల్ కార్డ్ ఉంటుంది కదా. సో వీటిలో సరికి వీళ్ళు టైటానియం అయితే యూజ్ చేశారు. ఇప్పుడు రాబోయే ఐఫోన్స్లో కూడా వీళ్ళు టైటానియం అయితే యూజ్ చేయాలని చెప్పేసి యాపిల్ అయితే భావిస్తుంది. యాపిల్ కొత్తగా తీసుకురావడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి పిచ్చి చేష్టలు అయితే చేస్తూ ఉంటుందన్నమాట. బాడీ స్ట్రాంగ్గా ఉంచాలి అనుకుంటే ఇప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంది, కాకపోతే వీళ్ళకి చల్లదనమాట. ఇంకా డబ్బులు డబల్ చేసి మళ్ళీ అమ్ముకోవాలంటే కొత్తగా ఏదో ఒకటి చూపించాలి కాబట్టి సో వీళ్ళు ఈ టైటానియంతో అయితే తీసుకొస్తున్నారు. మైబీ ఇంకా 20,000 నుంచి 30,000 రూపాయల ప్రైజెస్ కూడా పెంచే అవకాశం ఉంది ఈ టైటానియం చూపించి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ నిన్న నైట్ 3 చిప్ సెట్స్ని అయితే లాంచ్ చేసింది. నిన్న ఆల్రెడీ మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం, డెమెన్సిటీ 1300 చిప్ సెట్ని లాంచ్ చేసింది అనుకున్నాం. బట్ ఒకసారికి 1300 చిప్ సెట్ కాదు, వీళ్ళు వచ్చరికి ట్యాబ్లెట్స్ కోసం ప్రత్యేకించి 2 చిప్ సెట్ని అలాగే AIoT డివైసెస్ కోసం ఒక చిప్ సెట్ని తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. దీని పేరు కూడా డెమెన్సిటీ కాదు, కొత్త పేరు అయితే పెట్టారు, కాంపనియో అని చెప్పేసి దీని పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది. మీడియాటెక్ కాంపనియో 1300T, ఇంకోటిసరి 1200, ఈ 2 చిప్ సెట్లను అయితే లాంచ్ చేశారు. ఈ 1300T అనేది ఏదైతే ఉందో ఇది మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉంది కదా. సో సేమ్ ప్రాసెసర్ని కొంచెం డౌన్ గ్రేడ్ చేసి కొన్ని విషయాల్లో కొంచెం డౌన్ గ్రేడ్ చేసి వీళ్ళైతే తీసుకొచ్చారు. ఓన్లీ ట్యాబ్లెట్స్ కోసం ARM బేస్డ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం, సో అంటే నోట్బుక్స్ కోసం ఈ చిప్ సెట్స్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకోటిసరికి AIoT డివైసెస్ కోసం వీళ్ళు మీడియాటెక్ T750 అని చెప్పేసి AIoT డివైసెస్ కోసం అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. అంటే ఇంటర్నెట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో స్మార్ట్ డివైసెస్ వాటి కోసం ఈ చిప్ సెట్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్స్లో మనకి ట్యాబ్ S8 తీసుకొస్తున్నారుగా. ఇందులో వచ్చరికి మనకి ఈసారి అల్ట్రా మోడల్ కూడా ఉండబోతున్నట్టుగా అయితే
ఐస్ యూనివర్స్ లీక్ అయితే చేశాడనమాట. ఇక్కడ చూస్తే మనకి ట్యాబ్ S8 ప్లస్ అలాగే S8 అల్ట్రా అని చెప్పేసి వీళ్ళైతే తీసుకురాబోతున్నారంట. సో S8 ప్లస్ కన్నా మనకి S8 అల్ట్రా అల్టిమేట్ గా ఉంటుందని చెప్పేసి ఐస్ యూనివర్స్ అయితే చెప్తున్నాడు. వీటిని కూడా వీళ్ళు వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ మనకి S22 మొబైల్స్ లాంచ్ అవుతాయి చూసారా, అదే టైంలో వచ్చేసరికి ఈ కొత్త అల్ట్రా మోడల్ ట్యాబ్లెట్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి సో మనకి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక అలాగే మనకి ఆగస్ట్ 11వ తారీఖున అన్ప్యాక్డ్ ఈవెంట్ శాంసంగ్ అయితే జరగబోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి బడ్స్ అలాగే వాచెస్ దీంతో పాటు మనకి ఫోల్డబుల్ మొబైల్స్ కూడా అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ ఇమేజెస్ అయితే శాంసంగ్ రిలీజ్ చేసింది అనమాట. ఇందులో చూసుకుంటే మనకి శాంసంగ్ Z Fold 3 ఉంది కదా, దీంట్లో S Pen సపోర్ట్ ఉంటుందని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు Z Fold 3కి సంబంధించిన కేసుని అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఇక్కడే మనకి పెన్ హోల్డ్ చేసుకోవడం కోసం సైడ్ పౌచ్ లాంటిది అయితే ఇస్తున్నారు అనమాట. అక్కడ మనం ఈ పెన్ అయితే హోల్డ్ చేసుకోవచ్చామని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే బ్లాక్బెర్రీ లవర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ బ్లాక్బెర్రీ కమ్బ్యాక్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు 2-3 నెలల క్రితం అనుకుంటా సో మళ్ళీ మేము 5G మొబైల్స్తో స్మార్ట్ ఫోన్స్తో మీరు కమ్బ్యాక్ వస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని అయితే వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారన్నమాట. దీనికి సంబంధించిన ఆన్బోర్డ్ మొబిలిటీ ఇన్విటేషన్స్ అయితే పంపిస్తుంది. మనకి ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే చాలా కంపెనీలు ఉన్నాయి. ఒకప్పుడు బ్లాక్బెర్రీ అంటే దీనికి ఒక మంచి స్టాంప్ అయితే ఉండేది. సో బ్లాక్బెర్రీ మొబైల్స్కి ఒక మంచి రేంజ్ కూడా ఉండేది. యాపిల్ రాకముందు, యాపిల్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు మార్కెట్ బాగానే ఉంది, ఎందుకంటే ఆ తర్వాత మార్కెట్ ఒత్తిడికి తట్టుకోలేక బ్లాక్బెర్రీ కనుమరుగైపోయింది. దీని మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు ఓఎస్ అని చెప్పాలి. రిమ్ ఓఎస్కి అంతకుముందు ఉన్న పాపులారిటీ తగ్గిపోవడం, వీళ్ళు కొత్త ఓఎస్ని పట్టుకున్నా సరే అది లేట్ అయిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ కాబోతుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి కొత్త స్టెప్స్తో రాబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. ఈసారి అయినా సరే నిలకడగా నిలబడితే బెటర్. సో చాలా కంపెనీలు ఇలాగే కనుమరుగైపోతూ ఉన్నాయి. LG వెళ్ళిపోయింది ఇప్పుడు, తర్వాత ఎంతమంది నోకియా వెళ్ళి మళ్ళీ వచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్ళు అలాగే కొట్టుకుంటున్నారు. సో అలా కాకుండా బ్లాక్బెర్రీ కొంచెం స్ట్రాంగ్గా నిలబడితే బెటర్. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఎందుకంటే ల్యాప్లో జైహింద్కి చెప్తాం అనుకున్నాను, నువ్వు చెప్పేసావు. జైహింద్ చెప్పేస్తావా? ఎందుకో తెప్పుకొని నేనేగా చెప్పాను, అందుకే జైహింద్ కూడా చెప్తాం అనుకున్నాను. నువ్వు పిలుస్తా అన్నావు ల్యాప్లో, జైహింద్ చెప్పడానికి పిలుస్తావేమో అనుకున్నాను. ఏంటి జైహింద్ చెప్పడానికి పిలుస్తావు అనుకున్నావా? నేను పిలిచేది జైహింద్ చెప్పడానికి అంటారా? సరిగ్గా జైహింద్ పలకడం రాదు కానీ నువ్వు జైహింద్ చెప్తావు అంటారా? నువ్వు సరిగ్గా పలకడం రాకపోతే ఏమైంది, జైహింద్ చెప్తాను కానీ నువ్వు కావాలని ఎప్పుడు నన్ను తొక్కేస్తామని చూస్తున్నావు, ఇప్పుడు కూడా తొక్కేస్తానికి తయారు చేస్తున్నావు. నిన్ను తొక్కేయడం ఏంట్రా? నేను తొక్కేయడం ఏంటి? తొక్కడానికి ఏమంటారు నిన్ను? అడుగు లేవు తొక్కాలి. నిన్ను ఇట్లా చెప్తారు తొక్కేస్తావు నాకు